జగన్ పాలనలో గత 5 ఏళ్ల పాటు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అధర్మక క్షేత్రంగా మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీవారి ఆలయం ముందు భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని విభాగాలలో అవినీతి చేసి వేలాది కోట్ల రూపాయలు దండుకున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. శ్రీవారు నగలు పదిలంగా ఉన్నాయో లేదో అని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. వద్వా జస్టిస్ జగన్నాథ్ కమిటీలు గతంలో ఆభరణాలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదిక ఇచ్చారని తెలిపిన ఆయన అదే తరహాలో హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే ఆభరణాలపై విచారణ జరిపించాలని కోరారు. భక్తులకు కలిగిన అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలియజేశారు. మాకు అనుమానాలు ఉన్నాయని భక్తుల ఫిర్యాదు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ విజిలెన్స్ అధికారిగా ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ వస్తే టీటీడీ అధికారులు సహకారం అందించలేదని ఫిర్యాదు ఇచ్చారని స్పష్టం చేశారు. ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి వందల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం, భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.